నమస్తే JM6 టీవీకి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। అయితే నాకు మోస వచ్చింది 5 సంవత్సరాల కింద 5 సంవత్సరాల కింద మోస వస్తే ఇల్లు కొట్టుకుంటాను। నా చిన్న కోడలు మరి ఎట్లా ఎక్కడ పోవాలి, రాత్రి 8 గంటలకు 9 గంటలకు ఆటోలు కూడా రాకపోతే నా చిన్న కోడలు ఫోన్ చేసింది, సారు ఏం సంగతి ఎట్లా అని చెప్పి సార్ ఫోన్ చేసింది। సారు చెప్పని వచ్చి చూసి ఒక సూదేసిండు, మొదలు అదేంటి నందు తీసేది పెట్టిండు, అదేం పని చేయకుండా మరి కనకావ మరి పోవాలి అయిన వరకు ఇప్పుడు 9:30కు అటు రామన్నాక ఆయనే సారు మాట్లాడి నన్ను లైఫ్ లైన్కి పంపించింది। లైఫ్ లైన్కి పంపిస్తే లైఫ్ లైన్లో రాసిన మందులు నేను నెలకు వచ్చి ఆడ తెచ్చుకున్న మందులు సార్ దగ్గర ఖర్చుడు, సార్ దగ్గర గురించుడు, ఇగో నా దగ్గర గుట్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి, అన్నీ చూసుకొని ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి, సార్ దగ్గర ఎలాంటిది అవసరం లేదు। మోహన్ రెడ్డి కోరన్లా నాకు ఒక అర్ధరాత్రి పల్సు తక్కువైతే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇమీడియట్గా ఆనందరావు హాస్పిటల్ తీసుకొచ్చిండు। ఇవన్నీ ఫైల్స్ పట్టనే అన్నారు వాళ్ళు, పట్టకపోతే నాకు అండగా ఉండి నా జిమ్మదారాన్ని అందులో సైన్ చేసి అలా జాయిన్ చేసిండు। ఇంకా నాకు బీజ కుట్టు నొప్పి ఆపరేషన్ అయింది, ఇంటి దగ్గరనే పట్టి కట్టించుకుంటా అంటే కట్టించుకున్నా, అట్లా డాక్టర్లు అదే హాస్పిటల్ ఉందంటే 10 రోజులు ఉందంటే దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తారు। నేను వీరారెడ్డి దానిలో 2 రోజులు ఉంటే 30,000 వేసారు, జ్వరం వచ్చి 2 రోజులు ఉంటే 30,000 వేసారు। ఎవరు చెప్పుకోవాలి? అదే మా డాక్టర్ సాబు ఆ రోజు హాస్పిటల్ ఉన్నాడు, లేకపోతే నాకు జ్వరం అక్కడనే నయం చేస్తుండే। అట్లాంటి పరిస్థితులు ఉండే గ్రామాలల్లో ఈ ఆర్ఎంపీలు లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు। మాకు బస్సు సౌలత్ లేదు, ఆటోలో పోవాలంటే 30 రూపాయలు ఆటోకు రావాలి, ఈ నుంచి పోవాలంటే 50 రూపాయలు అయితే 100 రూపాయలు, అక్కడికి పోతే ఫీజు 50 రూపాయలు 500 ఒక టెస్ట్ కావాలంటే। అట్లాంటి రక్త పరీక్ష అని, మూత్ర పరీక్ష అని, బీపీ అని, షుగర్ అని ఇవన్నీ చేసే వరకు బీద ప్రజలు బతకలేకుంటున్నారు। అటువంటిది ఆయన మీద ఏదైతే రవీందర్ రెడ్డి మీద ఇట్లా చేసుడు, టీవీలలో ఇచ్చుడు, పేపర్లలో ఇచ్చుడు అది పద్ధతి కాదు, అది గవర్నమెంట్ ఆలోచించాలి, దానికి ఎంతకైనా మేము సిద్ధం ఉన్నాం। ఇప్పుడు ఆర్ఎంపీలు ఉండాలనుకున్నాం, ఆర్ఎంపీలు ఉండాలి, గ్రామానికి ఆర్ఎంపీలు ఖచ్చితంగా ఉండాలి, పేద ప్రజలకు వరం లాంటిది అది। కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాస్తవంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలను ఈరోజు ఈ వేదిక మీద కూర్చోవడం జరిగింది। మీ ముందులో మేము కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా టీఎస్ఎంసీ వాళ్ళు మాపై అనేక దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పత్రిక ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పెట్టడం జరిగింది సార్। మేము దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సేవలను గుర్తించి వీరికి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇచ్చి వీళ్ళను ఆదుకొని వీళ్ళ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వాడుకోవాలనే సదుద్దేశంతో మాకు శిక్షణ ఇప్పించడం జరిగింది। మాకు శిక్షణ ఇచ్చి తన సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో వారు అకాల మరణం చెందడం జరిగింది। దాని తర్వాత మా వ్యవస్థ కొంత కుంటుపడిపోయింది। తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా సేవలు గుర్తించి గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు పునః ప్రారంభించి మీకు సర్టిఫికెట్లు అందజేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది। అయినప్పటికీ కూడా అది అమలు కాలేదు, పూర్తి స్థాయిలో అమలు కాలేదు। ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది। వారు అదే పనిలో ఉన్నారు, మాకు శిక్షణ ఇచ్చే దానిలో భాగంలో ఉన్నారు, దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మాకు పైనుంచి కొన్ని సంకేతాలు ఉన్నాయి। అయినప్పటికీ టీఎస్ఎంసీ వాళ్ళు మా మీద భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని దొంగలుగా నకిలీ వైద్యులుగా చెలామణి చేస్తున్నారు। దయచేసి మేము నకిలీ వైద్యులం కాదు, మేము దొంగలం అసలే కాదు, మేము దొంగ డాక్టర్ను దొరకబట్టినామని వాళ్ళు టీవీ ఛానల్లో మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాకు ప్రకటనలు ఇచ్చినారు। మేము ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు అయ్యా, మేము గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి కూడా పారిపోలేదు, మేము ప్రతి గ్రామాల్లోనే ఉండి నిరంతరం 24 గంటలు
మా ప్రాణాలకు తెగించి నిద్రాహారాలు అన్నాహారాలు మాని కూడా మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు మా ప్రథమ చికిత్స అందించి వారిని ఏదన్నా మాతో కాని కేసులు ఉంటే ఐఆర్ సెంటర్కు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, చెల్లిమేడ ఆనందరావు మెడికల్ కాలేజ్ కానివ్వండి, ప్రతిమ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళు ఎకనామికల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుంది. దాని సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్కు పోయిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారి దగ్గర ఆర్థిక స్తోమత ఉందో లేకనో, వారి వెంబడి అటెండెంట్ ఉందో లేకనో మాకు వీలు కాదు సార్, మీరు దయచేసి ఇంజక్షన్లు రాసి ఇవ్వండి, మేము గ్రామీణ ప్రాంతాలలో మా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, మేము వారితో వేయించుకుంటాం సార్, మళ్ళీ 4-5 రోజులకు మీకు వచ్చి కలుస్తాం సార్ అని ప్రాధేయపడి ఇంజక్షన్లు రాయించుకొని గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు ఎవరైనా కానీ ఆ ఇంజక్షన్ను ప్రిస్క్రిప్షన్ చూసి ఎలా ఇవ్వాలనో చూసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజక్షన్ను వెంటనే మళ్ళీ టీఎస్ఎంసీ వాళ్ళు దాడులు చేసి ఈ ఇంజక్షన్ మీరే ఇచ్చిండ్రు, ఇది మీరే రాస్తుండ్రు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. మా దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది సార్, మా దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉన్నది, మా దగ్గర మీకు అందరికీ ఎవిడెన్స్తో సహా మేము ఉన్నాం సార్. మా దగ్గర ఇది చూడండి సార్, ఇది అనుష పిల్లల హాస్పిటల్. పాప కనీసం 4 months కూడా లేదు సార్, పాప 4 months కూడా లేదు. 2.5 kgs పాప ఉంది. ఈ పాపకి ఇంజక్షన్ రాసి పంపించడం జరిగింది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మేము ఇంజక్షన్ ఇచ్చినాము. ఈ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వారి టీఎస్ఎంసీ వాళ్ళు నాపై దాడులు చేసి ఈ ఇంజక్షన్ మీరే ఇచ్చారంటారు. సార్ ప్రిస్క్రిప్షన్ ఉంది సార్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది అన్నా కూడా మమ్మల్ని మా మాట వినకుండా మాపై భౌతిక దాడులు చేస్తున్నాం సార్. మేము అన్నీ కూడా మేము ఎవ్రీథింగ్ ప్రూఫ్తో ఉన్నాం సార్. మేము దొంగలంగా ఏదిగా సార్, మేము టీబీ అవేర్నెస్ ప్రోగ్రాంలో కానివ్వండి, ప్రతిమ హాస్పిటల్లో మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్లు కానివ్వండి, తర్వాత మాకు టీబీ అలర్ట్లు, టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వాళ్ళు మాకు పిలిచి గవర్నమెంట్ టీబీ ఆఫీసర్ మాకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ సార్ ఇవి. మాకు అన్ని వ్యాధులపై కొంత అవగాహన ఉన్నది. మాకు సర్టిఫికేట్ ఉందని మేము చెప్పట్లేదు, మేము ఎక్కడ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అని మేము బోర్డులో విన్న రాసుకోవడం లేదు. కేవలం గ్రామీణ ప్రాంతాలలో మేము మారుమూల ప్రాంతాలలో పేద ప్రజలకు మాకు వీలైనంత ప్రథమ చికిత్స అందించి పంపిస్తున్నాము. కొంతమందికి మన హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి సార్, సిపిఆర్ చేసి వాళ్ళని ఇమీడియట్గా మేము సంబంధిత హాస్పిటల్కి పంపిస్తున్నాము. రాజు ఆరోగ్యశ్రీ కేసుల కింద ఎంతోమందికి మేము పేద ప్రజలకు హెల్ప్ చేసినాము. కొన్ని వేల ఆపరేషన్లు మేము దగ్గరుండి వాళ్ళకి చేయించినాం. వాళ్ళకు బ్లడ్ అవైలబుల్గా లేదంటే కూడా మేము కష్టపడి మేము రక్తాన్ని ఇచ్చి కూడా పేద ప్రజలను కాపాడుకోవడం జరిగింది సార్. మేము దొంగలం కాదు, నకిలీలం కాదు సార్. తర్వాత మాకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణలో భాగంగా మాకు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మాకు తెలుగులో అంటే మేము దాదాపుగా 7th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మాకు 3 బుక్కులు ప్రింట్ చేసి శిక్షణ అందించండి సార్. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. ఎందుకంటే తెలుగులో ఈ బుక్ తెలుగులో ప్రింట్ చేసింది సార్. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్లో రాదు కాబట్టి 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నారు సార్. దీనిలో భాగంగా మాకు దీనిలో భాగంగా మాకు అందరికి కూడా ఇట్లా పేర్ల వైజ్గా వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, ట్రైనింగ్ ఇచ్చే నాటికి వాళ్ళ వయసు ఎంత అనేది కూడా ఇందులో క్లుప్తంగా ఉంది సార్. మీకు పూర్తి ఎవిడెన్స్ కూడా నా ముందు ఉంది. అలాగే మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సార్. మీరు పేపర్ ఉన్నది, మీరు జిరాక్స్ కాపీ కూడా తీసుకోవచ్చు సార్. మాకు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో డాక్టర్ సౌర్య సారు, తర్వాత క్రిస్టియానా మేడం, ఇంకా అలాగే చాలామంది 4-5 డాక్టర్స్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ పొందిన అభ్యర్థులం సార్ మేము. తర్వాత మా దగ్గర మేము వివిధ నర్సింగ్ హోమ్లలో కాంపౌండర్లుగా ఒక 4-5 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొంది అంటే వీళ్ళు ప్రథమ చికిత్స అందించగలరు అనే సర్టిఫికేట్ కూడా మాకు గౌరవ డాక్టర్స్ మాకు ఇవ్వడం జరిగింది సార్. మేము ఏ పేషెంట్లు కూడా ఐఆర్ యాంటీబయాటిక్స్ కానీ మా ద్వారా ఏ పేద ప్రజలకు హానిగలుగుతలేదు సార్. నేను V6లో చూశాను నకిలీ వైద్యుని యొక్క భాగోతమని. అది మేము ఆశ్చర్యానికి గురైనాం. నకిలీ వైద్యుడు కాదు, అసలు శిశులైనటువంటి మా గ్రామానికి ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నటువంటి రవీందర్ రెడ్డి గారికి మా గ్రామం మేము చాలా వారికి కృతజ్ఞత ఉంటాం. నేను మీకు ఉదాహరణ చెప్తా. మా ఇంటి పక్క పొంటి కమ్మరోళ్ళు వాళ్ళిద్దరే ఉంటారు. అర్ధరాత్రి కడుపు నొప్పి లేచింది, నా తలుపు కొట్టిర్రు. అయ్యా ఎట్లన్నా కడుపు నొప్పి లేస్తుంది అంటే
వారికి అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చిండు. వారు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆమె కడుపు బంద్ అయింది. అప్పటికి ఆమె చాలా నీళ్ళ కొట్టుకున్నది. ఇది నేను కళ్ళారా నేను చూసినటువంటిది. ఇది మరి గ్రామం లోపల మనకు పెద్దవాళ్ళు చెప్పారు ఏ గ్రామంలో ఉండాలి, రైతులు ఉన్నటువంటి గ్రామం ఊర్లో, పురోహితుడు ఉన్నటువంటి ఊర్లో, అప్పిచ్చివాడు ఉన్నటువంటి ఊర్లో, గుడి ఉన్నటువంటి ఊర్లో, నది పక్కన ఉన్నటువంటి ఊర్లో ఉండాలన్నారు. మరి దాని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ప్రజలందరూ జీవిస్తుంటే ఈ దాడులు అనేటి ప్రభుత్వం చేయడం సమంజసం కాదు. ప్రజల యొక్క పేద ప్రజల యొక్క బాధలను వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల మీద దెబ్బ కొట్టినట్టే. సిటీకి పోవాలంటే మేము నిజంగా చెప్తున్నాము, మాకు ఏ ప్రాబ్లం అయినా కానీ ఒక 100-200 రూపాయలతో అయిపోతుంది. అదే ప్రాబ్లంతో వేరే వాళ్ళు పోతే ఒక 3-4 వేల రూపాయలతో భారం పడుతుంది. అందుకొరకే మా గ్రామానికి ఫస్ట్ ఏదైనా ఏ సమస్యకు వచ్చినా కానీ వారు చాలా మా గ్రామానికి సేవ చేస్తున్నారు. అది సేవభావం మేము గుర్తిస్తున్నాం, వారి సేవభావాన్ని మేము అది గౌరవిస్తున్నాం. అదే విధమైనటువంటి ఇంకొకటి మీకు ఉదాహరణ చెప్తాను. మా శ్రీమతి గారికే ఈ ఛాతీలో నొప్పిలేసింది. ఏమని అడిగి పోయినాం, సార్ మీరు వెంటనే వెళ్ళండి అన్నారు. మాకు ఫ్యామిలీ డాక్టర్ సాయిశరణ్ హాస్పిటల్ శేషైలజ ఆమె ఏం చెప్పింది, సార్ మీరు వెంటనే కిరణ్ కుమార్ దగ్గర వెళ్ళండి. ఆమె వెహికల్ ఇచ్చి పంపింది. ఇక్కడ నుంచి వీరి వెహికల్, అక్కడి నుంచి వారి వెహికల్, మేము భయం సేఫ్గా మేము బయటపడ్డాం. మరి అటువంటి నిజంగా నకిలీ వైద్యుల మీద గవర్నమెంట్ దాడి చేస్తే సంతోషమే, కానీ పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వారి మీద దాడి చేయడం ఇది మా ప్రజల తరఫున అయితే మాత్రమే మేము చాలా గవర్నమెంట్ పరంగా అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళు పేదలకు అండగా ఉంటారు. వైద్యం అంటే ఎంతో ఇవాళ ప్రతిదీ కూడా సమస్యకు వారి దగ్గరికి వెళ్తుండ్రు, వారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. కానీ ఇది గవర్నమెంట్ అతని మీద ఇలాంటిది చేయడం సమంజసం కాదు. ఇది మా ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాం.